నా పేరు విజయ అండి. నేను కూకట్పల్లి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను క్రియాయోగా చేశాను. ఆత్మానందమయ్య అమ్మవారిది. దాని తర్వాత అది క్రియాయోగా చేస్తూ హనుమ వీడియోస్ చూసేదాన్ని నేను. సో, నేను ఆస్ట్రేలియాలో నుంచి నవంబర్ 19కి ఇక్కడికొచ్చాను. అంతదాకా క్రియాయోగా చేశాను. హనుమ వీడియోస్ చూసి ఇంప్రెస్ అయితున్నా. నవంబర్‌లో రిట్రీట్ ఉన్నది. దానికి అటెండ్ అవ్వాలనుకున్నా గానీ కాలేకపోయినా. అట్లాగే నేను వీడియోస్ చూస్తున్నా మేడంవి. చూసుకుంటూ ఒకరోజు నాకు హనుమ కల్లో కనిపించిండ్రు. ఒక సర్కిల్‌లో నిల్చొనున్నారు. నేను ఎదురుగుండా నిలబడి నేనేదో చెప్తున్నా, తను చెప్తా ఉన్నారు నాకు. అంతే అయిపోయింది. తర్వాత నేను మర్చిపోయినా కళ గురించి. తర్వాత ఈ రిట్రీట్ చూశాను. రిట్రీట్‌ది జరుగుతది జనవరి 3, 4, 5 అని. అప్పుడు వెంబడి నాకు కళ గుర్తొచ్చింది. అరే! నేను చూశాను గదా! అని సరే ఎళ్దాం ఇప్పుడెట్లయినా అని వెంబడే నేను ఫోన్ ఓపెన్ జేసి మా వారిని గూడా అడగలేదు నేను. తర్వాత ఆయనకు చెప్పి నో చెప్పొద్దండి నేనెళ్తా అని చెప్పాను. తర్వాత రిట్రీట్‌కొచ్చాను. హనుమాను చూస్తే ఆ 3 డేసు నా కళ్ళమ్మట నీళ్లు కారిపోయి ఎంత ఎమోషనలో అయ్యాను నేను చాలా. అది బాగా తెలిసింది నాకు. నేను ఎంత అనుభవిస్తున్నానో, ఎంత సంతోషంగున్నానో అని. ఇప్పుడు ఈ రిట్రీట్ తర్వాత నా పరిస్థితి ఎట్లుందంటే, మా ఇంట్లో మా ఫ్యామిలీ ఒప్పుకుంటే హనుమాతో వెళ్ళిపోవాలన్న అన్నట్లుంది నా పరిస్థితి కంప్లీట్‌గా. మా డాటర్స్, మా వారు ఒప్పుకుంటే తనతో పాటు వెళ్ళిపోవడానికి ఇట్లా రెడీగున్నా ఇప్పుడు నేను. నా పరిస్థితి అట్లుంది. కానీ చాలా నేర్చుకున్నా నేను. నాకున్న చాలా డౌట్లు క్లియర్ అయిపోయినాయి. చాలా అంటే చాలా ఎక్స్‌పీరియన్స్ పొందిన నేను. హనుమాకు, హనుమంతుడికి అందరికీ థాంక్స్ చెప్పుకుంటున్నా.